నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నారని ప్రభుత్వ పాద శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డితో కలిసి పలు పాఠశాలలు, కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యతగా వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. నూట 19 అసెంబ్లీ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉంటే 42 స్థానాల్లో జరుగుతుందని, అంటే 3 భాగాలుగా రాష్ట్రం చేసినప్పుడు ఒక 3లో 1/3 జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎన్నికగా కూడా ఈ ఎన్నిక మనం చూడొచ్చు. ఈ క్రమంలో మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చే విధంగా మీకు మేము అండగా ఉన్నాం, ముందుకు వెళ్ళని చెప్పడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారిని వేసి గెలిపించుకొని పోవడానికి మీ మధ్యలోకి వచ్చింది. సరే, ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం, ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం కూడా నరేందర్ రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు మీ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ రోజు నాకు ఒక విశ్వాసం కలిగింది. వేములవాడలో పట్టభద్రులు మన వైపు ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు మనకు రావడానికి అవకాశం ఉంది. నేను మీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కోసం నేను అడుగుతా ఉన్నాను. మీ ఇళ్లలో 200 యూనిట్లు కరెంటు కలుచుకుంటే కరెంటు బిల్లు మాఫ్ ఉందా లేదు? ఉంది కదా. అంతకుముందు ఉండేనా? రైతులకు ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్. మీరు ఏ పథకంలో తీసుకోండి, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేద ప్రజలకు ఉండే ఏ పథకమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పథకాలు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ స్వప్రజలు ఆ కోసం ఆలోచిస్తుంది తప్ప ఆనాడు బీజేపీ చేసే కార్యక్రమం చూడరు. ఆ రోజు మనం టాటా గ్రూప్ నుంచి మనం ఎయిర్ ఇండియాని తీసుకొని మనం ప్రభుత్వ పరంగా నడిపిస్తే మీరు వచ్చిన మళ్ళీ తిరిగి వరకిచ్చి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్లు వేయినాయి, నేవీ పోర్ట్లు వేయినాయి. అంటే ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని ప్రభుత్వాలు చెప్పడం కోసం నేను చెప్తాను. ఈరోజు మనం ఇంత అప్పులు ఉన్న 21,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసుకుంటాం.